ఒకప్పుడు హాయిగా ఉండే ఒక చిన్న పట్టణంలో చార్వి అనే 5 ఏళ్లమ్మాయి ఉల్లాసంగా ఉండేది. ఆమెకు సీతాకోకచిలుకలు, బెలూన్లు మరియు నిద్రవేళ కథలు చాలా ఇష్టం. తన పుట్టినరోజు ఉదయం చార్వి తనకు ఇష్టమైన పాట యొక్క మృదువైన శబ్దానికి మేల్కొంది. ఆమె గది రంగురంగుల బెలూన్లతో మరియు హ్యాపీ 6వ పుట్టినరోజు చార్వి అని రాసి ఉన్న బ్యానర్తో నిండి ఉంది. ఆమె ఆనందంతో నవ్వుతూ తన తల్లిదండ్రులను కౌగిలించుకోవడానికి పరిగెత్తింది. వారు తన కోసం ఒక ప్రత్యేక రోజును ప్లాన్ చేసుకున్నారు. వారు ఆమెను పార్కుకు తీసుకెళ్లారు. అక్కడ ఆమె స్నేహితులు ఈపరిటే వేచి ఉన్నారు. అందరూ ఆశ్చర్యం అని అరిచారు. సీతాకోకచిలుక నేతత్య కేకి మరియు ఆటలను చూసినప్పుడు చార్వి కళ్ళు మెరిశాయి. ఆమె ఆటలను తన స్నేహితులతో పెయింట్ చేసి మరియు ఒక చిన్న నిధివేట కూడా చేసింది. సూర్యుడు అస్తమించడం ప్రారంభించగానే చార్వి ఒక కోరిక చెప్పి తన కేక్పై 6 కొవ్వొత్తులను ఊదింది. ఆమె ఆనందం, ప్రేమ మరియు మరిన్ని మాయా పుట్టినరోజులను కోరుకున్నది. ఆ రాత్రి తన కొత్త టెడ్డీ బేర్తో మంచం మీద కౌగిలించుకుని చార్వి గుసగుసలాడుతూ ఇది ఇప్పటివరకు అత్యుత్తమైన రోజు మరియు ఆమె ముఖంలో చిరునవ్వుతో ఇప్పుడు 6 ఏళ్ల ఆ అమ్మాయి తీపి కలలలోకి జారుకుంది.